తెలుగు ప్రజలకు నమస్కారం. తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. ముఖ్యంగా యూరియా రైతుల తిరుగుబాటు మరింత ముదిరింది. అది ఈరోజు తారాస్థాయికి చేరినట్టే. మెయిన్ మీడియాలో ఎక్కడ కూడా వస్తలేదు. కానీ ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఇర్కోడ్ గ్రామంలో, అంటే సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం, అదే ఇర్కోడ్ గ్రామం, అదే మండలంలో ఉన్న ఇర్కోడ్ గ్రామంలో మరి యూరియా అడగడానికి రైతులు వెళ్ళిండ్రు. వాళ్ళు దానిపైన గట్టిగా అడిగినందుకు పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రైతులు మొత్తం ముక్కుముడిగా మాతోటి రైతును మీరు అరెస్ట్ చేస్తారా అంటే, ఇంతకుముందు ఏం జరిగేదంటే ఒకరిని అరెస్ట్ చేస్తూ ఉంటే తక్కిన వాళ్ళు భయపడి పారిపోయేటోళ్ళు, కొడతా ఉంటే పారిపోయేటోళ్ళు. కానీ ఇది ఆ స్థాయికి రాలే. ఈరోజు వీళ్ళు ఏం చేసిండ్రంటే ఏకంగా మా రైతును పట్టుకపోతావా, మా తోటి రైతును పట్టుకపోతావా అని చెప్పి రైతులు మొత్తం తిరగబడ్డారు. ఈరోజు పోలీసుల పైన. పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేసారు. ఒకసారి వీడియో చూడండి. ఆ రెడ్ షర్ట్ ఉన్నాయి కదా, ఆ రైతులు గుంజుకపోతుండ్రు. ఇది సిద్దిపేట జిల్లా ఎల్కర్ గ్రామంలో ఆ రైతులు మొత్తం అక్కడ వచ్చేసి చూడు, వెనక రైతులు మొత్తం వచ్చేసి రైతులు మొత్తం తిరగబడ్డారు. ఇక్కడ రైతులు మొత్తం తిరగబడ్డారు. రైతులు ఇక వాళ్ళు పోలీసులు ఎత్తుతోసిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. ఇది ఇంత పెద్ద సబ్జెక్ట్ ఒక్క మెయిన్ మీడియాలో వస్తలేదు ఈరోజు. ఒక్క మీడియాలో కూడా వస్తలేదు. ఏ ఛానల్లో కూడా ఇలా కనబడతలేదు. నేనే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టినా, నా ట్విట్టర్లో పెట్టినా, నా యూట్యూబ్లో ఒక రీల్ పెట్టినా, కానీ అది దీంతో సహా కాదు. ఖచ్చితంగా దీనిపైన ఒక వీడియో చేయాలని ఈరోజు చేసిన. ఈరోజు జరుగుతుంది ఏంటనంటే, ఈరోజు కేంద్రం కూడా ఆంధ్రాకు ఒక న్యాయం చేస్తుండ్రు, తెలంగాణకు ఒక న్యాయం చేస్తుండ్రు. వారు ఆంధ్రాకు దాదాపు 9 లక్షల మెట్రిక్ టన్నులు మొన్న పొద్దున మార్నింగ్ కాకినాడ పోర్ట్లో దాదాపు 17,000 మెట్రిక్ టన్నుల యూరియా వాళ్ళు దిగుమతి చేసుకున్నారు. 9 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ వాళ్ళకి శాంక్షన్ అయింది. అక్కడ ఇప్పుడు ఉద్యమం ఎక్కడ కనబడతలేదు, ఎక్కడ కనబడతలేదు. ఎక్కడ ఒక ధర్నా కనబడదు, రాస్తారోకలు కనబడతలేవు. ఇక్కడ మనకు 2 కేంద్ర మంత్రులు ఉంటారు, 2 సిపాయిలు ఉంటారు, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. ఈరోజు వీళ్ళందరూ పోయి అక్కడ కూర్చొని రేపటి దినాన మన అధికారం రావాలనుకునేటోళ్ళు. మరి ఈరోజు వాళ్ళు ఎందుకు పోతలేరు? ఎందుకు ఢిల్లీలో మోడీ దగ్గర కూర్చుంటలేరు? నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చొని మీరు ఎట్లన్నా అక్కడ మాకు కూడా యూరియా ఇవ్వాలి, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మాకెందుకు ఇస్తలేరు అని చెప్పి వీళ్ళ కూర్చోవాలి కదా, వీళ్ళకి లొల్లి పెట్టాలి కదా. నిన్న రోడ్ల కోసమని ముఖ్యమంత్రి గారు పోయి మన నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చుండు, ఎంపీలు అందరినీ తీసుకపోయి కూర్చోండు మాకు ఎట్లన్నా కావాలని. మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పోయి అదే వ్యవసాయ మంత్రి దగ్గర, లేకుంటే ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర, అమిత్ షా కార్యాలయం దగ్గర పోయి ఎంపీలతో సహా కింద ఎందుకు కూర్చోడు? ఏదో పార్లమెంట్లో మాకు యూరియా కావాలని చెప్పి ఎంపీలు ప్రియాంక గాంధీ గారిని పట్టుకొని ఒక బ్యానర్ పట్టుకొని 10 నిమిషాలు నిలబడ్డారు. మరి మాకు యూరియా రావాలి, ఇప్పుడు ఎంతో కష్టమవుతుంది అక్కడ అని చెప్పి ఎందుకు కొట్లాడరు? ఈరోజు తెలంగాణ దీంతో తిరుగుబాటు మొదలైందని ఒక తిరుగు అనుకోవచ్చు. ఎందుకంటే ఒకరిని అరెస్ట్ చేసిపోతే తక్కిన వాళ్ళు పారిపోవడం అనేది మామూలుగా జరిగింది. కానీ ఒకరిని అరెస్ట్ చేసి గుంజుకపోతా ఉంటే ఈరోజు రైతులు మొత్తం తిరగబడితే పోలీసులు వదిలేసే పరిస్థితికి ఈరోజు తిరుగుబాటు వచ్చిందని అంటే మీరు ఎక్కడున్నాం అనేది అర్థం చేసుకోవాలి. అది సిద్దిపేట జిల్లానే కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉండొచ్చు, అక్కడ కేసీఆర్ సొంత నియోజకవర్గం ఉండొచ్చు, ఇదివరకు హరీష్ రావు నియోజకవర్గం అండి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఈరోజు రైతులు అనేటోళ్ళు ప్రతి దగ్గర ఒకటే తిరుగుంటారు. ఇక్కడ అందులో ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీకి వేసిన వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ కూడా వేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఈరోజు అందరు కలిసి ఏర్కాడు ఆ గ్రామంలో ఒక పెద్ద తిరుగుబాటు మొదలైంది, ఒక పెద్ద సంచలనం ఈరోజు అక్కడ రేగింది. ఎందుకు దీన్ని ఎందుకు పరిష్కరించలేకపోతుండ్రు? దాని మీద ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఉందని అనుకుందామా, లేదని అనుకుందామా? 101% లేదు అనే అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకు మూసీ ప్రక్షాళన పైన ఉన్న శ్రద్ధ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి దీనిపైన లేదు.
ఈరోజు ఎందుకు లేదు? మూసీ ప్రక్షాళన చేస్తే, మూసీ అనేది సుందరీకరణ చేసే పనులు ఆరంభిస్తే అందులో డబ్బులు వస్తాయి, కమిషన్లు వస్తాయి. కాబట్టి దాని మీద పోతారు. ఈరోజు 4th సిటీ మీద పోతారు, పైసలు వస్తాయి. పైసలు వచ్చేటివే నేను చేస్తా, పైసలు రాని నేను చెయ్య. అది ఉద్యోగ నియామకాలే కానీ, రైతులకు యూరియానే కానీ, రైతుల గిట్టుబాటు ధర కానీ, ఏదైనా కానీ నాకు లాభం లేనిది నేను చెయ్య. నేను ఎందుకు చేస్తా? నేను ఎందుకు చేస్తా? నాకేం పని? నేను లాభం కోసం ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. నాకు ఇది ఐడియా నేను సంచులు మొయ్యాలే. ఢిల్లీలో నాకు పుణ్యానికి ఇచ్చింది, అక్కడ నేను పన్ను కట్టద్దు. అక్కడ బీహార్ ఎలక్షన్స్కి పన్ను ఇవ్వద్దా నేను? కేరళ ఎలక్షన్స్కి పన్ను ఇవ్వద్దా నేను? నా పోస్టు రెన్యువల్ చేసుకోనికి సంచులు ఇవ్వద్దా? ఇక్కడ ఐడియాలజీ అంటే మాకు ఐడియాలజీ అంటే సంచులు మోసమైన ఐడియాలజీని బాజాప్తా ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిండు. నేను గతంలో ఆయన తినిపించిన కూడా మాటిగా అది దలుచుకోలే. కానీ ఈరోజు రైతులు గోసబుచ్చుకుంటుండ్రు, రైతులు కన్నీరు విడుస్తుండ్రు, రైతులు ఎంతో బాధపడుతుండ్రు. రోజుల తరబడి, వారాల తరబడి, గంటల తరబడి ఈరోజు లైన్లలో నిలబడి వాళ్ళకు ఎటు తోసని పరిస్థితి. తీరా చూస్తే అది గడ్డగట్టింది వస్తుంది, ఒక్కోసారి దొరుకుతనే లేదు. వాళ్ళని ఆగమాగం చేస్తుండ్రు, నాయకులు తప్పించుకుంటుండ్రు, మంత్రులు తప్పించుకుంటుండ్రు. ఈరోజు ఎవరిని అడగానో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కేవలము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కాడికే ఉన్నది. ప్రతిపక్షం రైతులతో నిలవలేదు, బీజేపీ రైతులతో నిలవలేదు. ఇవాళ రైతుల పోరాటం రైతులే చేసుకుంటున్నారు, రైతు ఉద్యమాన్ని రైతులే చేసుకుంటున్నారు. ఇవాళ తిరగబడ్డ రైతులు బీఆర్ఎస్ రైతులు కాదు, లేకుంటే బీజేపీ రైతులు కాదు, లేకుంటే వాళ్ళ మోర్చాలు కాదు. ఇవి రైతులు ఇండిపెండెంట్గా వాళ్ళ సొంతంగా వాళ్ళు ఈరోజు మాకు యూరియా కావాలి, మాకెందుకు ఇస్తలేరు అని ఒక రైతు గొడవ చేస్తే, తిరగబడితే ఆయనను పోలీసు వాళ్ళు వచ్చి బలవంతంగా లాక్కెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ పోలీసుల పైన రైతులు మొత్తం తిరగబడ్డారు. అంటే తెలంగాణలో ఉద్యమం మొదలైంది, తెలంగాణలో తిరుగుబాటు మొదలైంది. అది నిరుద్యోగులదే కానీ, రైతులదే కానీ. ఈరోజు ఇది కాలక్రమేణా పెరిగి పెద్దదవుతుంది. రేపు ఈరోజు ఎన్నో దేశాలలో, చిన్న దేశాలలో తిరుగుబాటు మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు దోపిడీ చేసి మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు అప్పుల పాలు చేస్తారు. తెచ్చిన అప్పు మీకోసం కాదంటారు, మా కోసం అంటారు, మా మెగా కృష్ణారెడ్డి కోసం అంటారు, మా రేవంత్ రెడ్డి కోసం అంటారు, మా 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 మయోమ రామేశ్వరరావు కోసం అని గతంలో అంటారు. ఈరోజు మేము దోచుకున్నామంటారు. గత ప్రభుత్వం 7 లక్షలు 8 లక్షలు అప్పు చేసింది, వాళ్ళు తీయలేదా, మేము చేస్తే తప్ప, వాళ్ళు తినలేదా, మేము తింటే తప్ప అని అంటే కాడికి ఈరోజు వచ్చింది. 1,00,000 ఎకరాలు గతంలో ధరణి పేరు మీద వాళ్ళు దోసుకోలేదా, మేము దోసుకుంటే తప్ప అని అంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ పేరు మీద గత 4 కంపెనీలు కేటీఆర్ బామ్మడి దోచుకోలేదా, మేము దోసుకుంటే తప్ప అని అంటుండ్రు. ఈరోజు అంటుండ్రు బాజాప్తా. కాబట్టి మేము దోసుకుంటాం. మేము అప్పులు తెచ్చేది దోచుకోనికి, రైతులకి అని కాదు. గతంలో వాళ్ళు ఇచ్చిన వాళ్ళని ఎందుకు అడగాలి, మేమేం బరబ్బరు దోసుకుంటాం అంటుండ్రు. అంటే ఈరోజు ఒక ముడిసరికి అయిపోయిందా తెలంగాణ? అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందా తెలంగాణ? అంటే ఒక ఇండస్ట్రీయా? కాబట్టి ఆ విధంగా చూస్తూ ఉంటే ఏమవుతుంది? రైతుల తిరుగుబాటు మొదలవుతుంది, రైతులు తిరగబడతారు, ఇప్పుడు చింతపండు చేస్తారు. ఈరోజు రైతు తిరగబడ్డ కాడ ఎక్కడ కూడా పరిస్థితి ఎట్లున్నదో అందరికీ తెలుసు. ఈరోజు అందరు కూడా ప్రతిపక్షంలో ఉన్న బయటికి వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నారు. రైతులను చిన్న చూపు చూసిన వాళ్ళు అదే విధంగా ఉన్నారు. రైతులకు వాళ్ళ హక్కు ఇవ్వాలి, రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతులకు యూరియా అందియాలి. కానీ వాళ్ళు దాన ధర్మము, వాళ్ళు మాకు ఇవ్వమని ఎవరు అడుగుతలేరు. వాళ్ళ హక్కు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ హక్కు ఇచ్చిన రోజే వాళ్ళని గౌరవించినట్టు. లేకుంటే ఇగో ఇదే దుకాణం రిపీట్ అవుతుంది. ఎక్కడి పోయినా ఇదే దుకాణం రిపీట్ అవుతుంది, ఇదే తిరుగుబాటు రిపీట్ అవుతుంది ప్రతి దగ్గర. ఇది ఒకసారి మొదలైతే ఇంకోసారి ఆగదు. కాబట్టి ఖచ్చితంగా రైతులతో నిలబడాలి. మనము యూరియా రైతులతో నిలబడాలి. హ్యాష్ట్యాగ్ మన యూరియా క్రైసిస్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ నడిపియాలి. ఖచ్చితంగా రైతులకు అండగా నిలబడాలి. ప్రతి రైతుకు యూరియా అందేదాకా తెలంగాణలో ప్రజానికం 4 కోట్ల ప్రజలు వాళ్ళకు అండగా నిలబడాలి. ఇక ప్రతిపక్షాలు వాళ్ళ బిజీలో వాళ్ళకున్నారు, వాళ్ళ పంచాయతీల వాళ్ళకున్నారు, వాళ్ళ గొడవలో వాళ్ళకున్నారు. కానీ సామాన్య మానవుడు, సామాన్య మనిషి, వి షుడ్ స్టాండ్ విత్ ది ఫార్మర్ ఆఫ్ తెలంగాణ. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.